హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ వచ్చేసి కొత్తిమీర టమాటాతో అయితే పచ్చడైతే తయారు చేస్తున్నానండి. ఈ పచ్చడొచ్చేసి టిఫిన్స్‌లోకి, రైస్‌లోకి అలానే పెరుగన్నంలో నంచుకోవడానికి అన్ని రకాల టిఫిన్స్‌లోకైతే బావుంటుంది. ఇక్కడొచ్చేసి కొత్తిమీర, అలానే 4 టమాటాలు, కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలైతే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ చొప్పున వేసుకున్నాను జీలకర్ర. తర్వాత మిరపకాయలు మధ్యలో తుంచుకొని వేసుకున్నానండి. మీరు మిరపకాయలు పలంగా వేసేస్తే ఏంటంటే పేలుతాయన్నమాట. అందుకనేసి మధ్యలో తుంచుకొని వేసుకోండి కట్ చేసుకొని. కొంచెం లైట్‌గా వేగిన తర్వాత మరీ మాడిపోవద్దండి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని శుభ్రంగా కడిగేసుకొని ఇక్కడైతే వేసేసుకున్నాను. ఫస్ట్ ఏంటంటే చూడ్డానికి ఇంత ఎక్కువగా కనిపిస్తుంది కొత్తిమీర గానీ, ఏ ఆకుకూరలైనా గానీ, అవి మగ్గేసరికి చాలా తక్కువైపోతాయన్నమాట. ఫస్ట్ ఏమో గిన్నె నిండాకి అనిపిస్తాయి. ఇగో చూస్తున్నారా కొంచెం మగ్గేసరికి ఎంత కొంచెం అయిపోయిందో. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు కూడా వేసేస్తున్నాను. టమాటాలు మరీ చిన్నగా అవసరం లేదండి. పొడవుగా చీల్చుకున్న సరిపోద్ది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు కూడా మధ్యలో పెట్టేసాను. మగ్గుతుందనమాట. చింతపండు గట్టిగా లేకుండా కొంచెం మెత్తగా అయితదనమాట అలా పెట్టేస్తే. ఇదిగోండి. బాగా అయితే మగ్గిపోయినాయి ఇక్కడ. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంతా కూడా. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీలో వేసుకోవాలి. ఇదిగోండి మిక్సీ జార్ తీసుకొని బాగా చల్లారింది కదా! ఇప్పుడు మిక్సీ జార్‌లో వేస్తున్నాను. దీనికి ఏంటంటే నీళ్ళు అవసరం లేదండి. టమాటాలో ఉన్న జ్యూస్ అనేది సరిపోతుందనమాట. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలానే కొన్ని వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ అయితే కొంచెం బరకగానే పట్టుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని వేయించేసుకోండి. ఇది మీకు ఇష్టమైతే దీంట్లో పుదీనా కూడా వేసుకోవచ్చండి. బావుంటుంది. టమాటా, కొత్తిమీర, పుదీనా పచ్చడి కూడా బావుంటుంది. ఇప్పుడు మన తాలింపుని తీసుకెళ్ళి పచ్చడిలో అయితే వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత పచ్చడిని బాగా కలిపేసుకుంటున్నాను. ఇదిగోండి. బాగా కలిపేసుకున్న తర్వాత ఇది మినపట్టుల్లోకి, దోసల్లోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి, పూరీలోకి, అలానే రైస్‌లోకి, పెరుగన్నంలో నంచుకోవడానికి అన్ని రకాల టిఫిన్స్‌లోకి బావుంటాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.